అలయన్స్లో ఎందుకు చంద్రబాబు గారిని మన ముఖ్యమంత్రిగా అనుకున్నామంటే ప్రతిదానికి ఐఏఎస్ కావాలని నేర్చుకోవాలి కదా. 5 సంవత్సరాలు చదవాలి, బ్రిలియంట్లో టాపర్గా అవ్వాలి. అవేమి కాకుండా వాళ్ళు వచ్చేస్తాం. అవి అలా ఎలా జరగదు. అలాగే ఒక ముఖ్యమంత్రి అవ్వాలి అంటే నాకు నలగాలి. ఒక పార్టీ పెట్టి ఈరోజు మీకు మాట్లాడగలదు. దశాబ్దం అనుభవం తర్వాత మాట్లాడుతున్నాను. 2000లో మాట్లాడాల, 2014లో మాట్లాడా. అలాగే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలి, అసలు అలాంటి రావాలి అంటే ఎందుకు ఉండవంటే మనకంటే ఒక అనుభవజ్ఞుడు ఒక నాయకుడు ఒక ఆయన ఉన్నారు. మనందరం పలచబడిపోయి ఎవరి బలాన్ని ఎక్కువ ఊహించుకొని అంటే కూడా జనం గెలవాలి కదా, రాష్ట్ర స్థిరత్వం రావాలి కదా. ఓకే, నేను తగ్గుతా, మీరు కొంచెం మేము కొంచెం తగ్గుతాం అన్నారు. దానికి బీజేపీ అడ్డం వచ్చి అందరం కూర్చొని చేసాం ఈ రోజున. సో ఈ స్థిరత్వం ఒక 15 సంవత్సరాలు అవసరం. అది ఈ 15 సంవత్సరాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. టీడీపీ ఉన్న చోట మనకి సరిగ్గా ఇవ్వట్లేదు ఎమ్మెల్యేంటే వీ విల్ లుక్ ఇన్ టు ఇట్. దాని మీద ఒక రిడ్రెసల్ మెకానిజం ఒకటి పెడదాం. కొన్ని అవసరమైతే నేను చంద్రబాబు గారితో నేను మాట్లాడతాను. కాదు, అది మేమిద్దరం మాట్లాడుకున్నామంటే ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ లోకల్ లీడర్షిప్. అది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు. అందుకని ఇది ఈ ఇక్కడున్న నాయకత్వానికి వచ్చింది అంటే అది అక్కడ స్థానికంగా పనిచేస్తుంది. స్టిల్ అది మా బాధ్యత కాబట్టి దాన్ని కరెక్ట్ చేస్తాం. జనసేన పార్టీ నుంచి దీని మీద ఒక రిడ్రెసల్ మెకానిజం. ఎందుకని మీరు వచ్చి మీకు అన్యాయాలు జరిగిన, ఇబ్బందులు జరిగిన దాన్ని ఎలా అడ్రస్ చేయాలి, లేదా మీకు ఏ సమస్యలు వస్తాయి, మీరు ప్రభుత్వం ఎవరు వచ్చే మిమ్మల్ని అడుగుతారు సహాయం, ఎలా చేయగలరు, ఏంటి, వీటన్నిటికీ ఫస్ట్ సమస్యకి పరిష్కారం వింటాం, తరివేయటం కాదు. నేను ఎవరు వచ్చినా ఎందుకు వింటానంటే నా దగ్గర అన్నిటికీ పరిష్కారాలు ఉండవు. నాకు జనవాణికి 100 కంప్లైంట్లు వస్తుంది. 80 నుంచి 80 దాకా ఆస్తి తగాదాలు ఉంటాయి నాకు. లీగల్ అంటే జడ్జిలు కూర్చొని చేయాల్సింది. అంటే లేదంటే నేను కూడా మన మాఫియా లీడర్లా కూర్చోబెట్టి పంచి మీద పనిచేసేలా కూర్చోబెట్టి నువ్వు ఆస్తి అలాగే ఇలా అవి కుదరవు కదా మనకి. దానికి కావాలంటే ఒక చిన్న పార్టీ ఒక ఏరియాకు నాయకుడు అవుతాం. బట్ నేను ఈ స్థానంలో నేను కూర్చోబెట్టి ఎందుకే మీ మేనకోళ్ళకి డబ్బులు ఇవ్వలేదంట, నువ్వు ఆస్తి ఇవ్వలేదంట అంటే ఇట్స్ ఎ పర్సనల్ సెటిల్మెంట్. నేను దానికోసం పార్టీ పెట్టాను. కాదు ఏంటంటే దాన్ని అడ్రస్ చేస్తాం. ఆ స్థానిక ఉన్న అధికారులు కొంచెం చెప్పండి, కొంచెం ఒక కన్సల్టేషన్ చేస్తాం. కాదు ఇవన్నీ కనుక మీరు చేయగలిగారు అనుకోండి, అక్కడ వెయిటింగ్ తక్కువ ఉంటుంది. సో అందుకని ఐ వాంట్ టు ఎంపవర్ యూ యాజ్ లీడర్స్. బెంగాల్ విభజన జరిగింది 1905, 19 ఒక 4 years 6 years జరిగింది. బెంగాల్ విభజన జరిగినప్పుడు అది ఇప్పుడు బంగ్లాదేశ్ కంటే ముస్లిం డామినేటెడ్ బంగ్లాదేశ్ ఆర్ బెంగాల్ ఆర్ హిందూస్ డామినేటెడ్ బెంగాల్. ఇది బ్రిటిష్ వాడు పెట్టింది, మనకు వచ్చింది ఐడియా కాదు. బ్రిటిష్ వాడు పెట్టింది. లార్డ్ కర్జన్ పెడితే దేశం మొత్తం ఏకమైంది. రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర నుంచి ఏకమై దాన్ని ఆపేశారు. అంటే మా బెంగాల్ని నువ్వు ఎలా తీస్తే విడగొడతావు? మేమందరం మాట్లాడేది ఒకటే భాష, మా సంస్కృతి మతాలు భిన్నమై ఉండొచ్చు కానీ మా సంస్కృతి ఒకటే. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లింకి బెంగాల్ ముస్లింకి ద టూ డిఫరెంట్. అపార్ట్ ఫ్రమ్ రిలీజన్ ద టూ డిఫరెంట్ థింగ్.